నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కుతుబుద్దీన్ పాషా భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి చెప్పులు తొడిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ ఘటనకు బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు। సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాజీవ్ గాంధీ విగ్రహానికి చెప్పులు తొడగడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు। దేశానికి సేవలందించిన మాజీ ప్రధానిపై ఇలాంటి అవమానకర చర్యలు చేయడం సమాజానికి మంచిది కాదన్నారు। రాజీవ్ గాంధీ విగ్రహానికి చెప్పులు తొడిగిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి। ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలో శనివారం రోజు రాత్రి గుర్తు తెలియని నిందితులు విగ్రహానికి చెప్పులు తొడిగిండు। ఎంత దారుణం అనేది చెప్పండి। వారు ఎంతటి వారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలి। ఎందుకంటే మళ్ళొకసారి ఎవరిసుంటి దుష్ప్రచారాలకు పాల్పడద్దు। భయం ఏంటిదో చూపెట్టాలి వాళ్ళను శిక్షించి। ఇంతకుముందు కూడా రాజీవ్ గాంధీ విగ్రహానికి ధ్వంసం చేస్తే కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి దాన్ని బాగు చేయించడం జరిగింది। ఇది అందరికీ తెలిసిన విషయమే। కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి దుష్టాలకు పాటుపడితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని మేము వారిని హెచ్చరిస్తున్నాము। ఇంత దారుణం ఉంటుందండి। విగ్రహానికి చెప్పు లేదు ఎంత దారుణం అండి చెప్పు తొడిగిమించుడు। నేను మరొకసారి చెప్తున్నాం, మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, వారు ఎంతటి వారైనా సరే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి। లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని